ఈ రోజు మనము పొన్నాల విలేజ్ షామీర్పేట్ మండలంలో ఉన్నాము. నమస్తే డిఎస్ఎన్ రాజు నమస్తే గారు. నమస్తే అండి. మీరు తీగజాతి కూరగాయలలో ప్రధాన సమస్య అయినటువంటి పండు ఈగ ఉంది గదా! అవునవునండి. దాన్ని మీరు ఎలా నివారించారు? అవునండి. బీరకొచ్చి మనకి 40 డేస్ నుంచి ఖచ్చితంగా బీరకు ఈ పండుగ ఖచ్చితంగా హ్మ్. వస్తుంది. అది నేను ఇంతకుముందు చాలా కెమికల్ వాడడం జరిగింది. మలాథిన్ చాలా మంది అడుగుతారు. మలాథిన్ కొట్టమని, టాప్స్ పెట్టమని. నాకు అవంతా కంట్రోల్ అవ్వలేదు. మా బ్రదర్ చెప్పారు. ఈ ఆకాష్ సీఎల్ పెట్టమని చెప్పారు. ఇది ఆకాష్ సీఎల్ వాడి నుంచి ఏమైందంటే ప్రతి ఒక్కటి చనిపోతుంది. సిఎల్ బాక్స్‌కి పిప్రోనిల్ ఎంత కలిపారు? నేను 10 ఎంఎల్ అండి. 10 ఎంఎల్ ఆ! కలిపేసి ఎట్లా పెట్టారు? ఏ విధంగా పెట్టారు? అంటే పేస్ట్ బెడిసి నాకైతే కడీలుంటాయండి. హ్మ్. పేస్ట్ రాసి మొత్తం ఎక్కడెక్కడ రాసుకుంటూ ఎళ్ళిపోవాలి. కర్రకుందనుకుంటే అక్కడ కొంచెం కొంచెం అంటించుకుంటూ ఎంతెంత దూరంలో? ఇప్పుడు 1 లేదు. ఎకర్‌లో మీరెట్లా అప్లై చేశారు? అంటే ఇప్పుడు కర్రకొచ్చి 8 ఫీట్లండి. ఇక్కడ నుంచి ఒక 15 ఓకే. ఫీట్లకి ప్రతి కర్రకి రాసుకుంటూ ఎళ్ళిపోవాలి. అంటే ఒక ఓకే. 4, 5 కర్రలు గ్యాపిచ్చి రాసుకుంటూ వెళ్ళాలి. ఒక బాక్స్ 1 ఎకర్‌కొస్తుంది. పెట్టిన తర్వాత మాత్రం చాలా కంట్రోల్ 99% కంట్రోల్ ఉంది. ఓకే. తోటైతే చాలా బావుందండి. అప్పటినుంచి నేను ఇప్పటికి 3 టైమ్స్ వాడి నుంచి 3 టైమ్స్ పెట్టడం జరిగింది. 3 టైమ్స్ చాలా బావుంది. 100% వాడాలి గూడా. ఎందుకంటే మనకు చాలా రిజల్ట్స్ అయితే ఖచ్చితంగా ఉంది. మనీ కోసం చూడొద్దు. మీకు వాడిన తర్వాత రిజల్ట్స్ అనేది చూడాలి. హ్మ్. ఎందుకంటే నేను వాడాను. నా తరపున ఒక 20 మంది రైతులు వాడుతున్నారు. కొత్త రైతులు ఎవరు ఉంటే ఖచ్చితంగా వాడండి.